దేవుడు, ఉన్నవాడనేటువంటి దేవుడు మిమ్మల్ని పంపించాడు అని చెప్పమన్నాడు. తర్వాత ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా చెప్పమన్నాడు. కనుక ఆ రోజున చెప్పినప్పుడు ఫరో రాజుతో చెప్తే ఫరో అన్నాడు, అసలు ఆ యెహోవా ఎవడు, ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. నేనెందుకు పంపాలి అన్నాడు. ఎందుకు అని అంటే మోషే వెళ్ళన్నాడు, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి, మా దేవుణ్ణి గణపరచడానికి మేము వెళ్ళిపోవాలి, కాబట్టి అందరినీ నువ్వు పంపించేయాలి అని అంటే, యెహోవా ఎవడు, నేనెందుకు పంపించాలి, మీరెందుకు ఈ మాట నన్ను అడుగుతున్నారు అని ఆ రోజున మోషే మీద తిరుగుబాటు చేశాడు ఫరో రాజు. అయితే ఫరోకు జ్ఞానోదయం కలిగించడానికి దేవుడు, ఇప్పుడు అన్ని లక్షల మంది ఉన్నారు కదా, అన్ని లక్షల మంది ఒకేసారి పంపించామంటే మరి ఎట్లా, ఊరే మొత్తం రాజ్యం అంతా ఖాళీ అయిపోద్ది కదా. అందుకని ఫరో రాజుకు వీళ్ళు వెళ్ళిపోతే మనకు వెట్టి చాకిరీ చేసే వాళ్ళు ఉండరు, మనతో మాట్లాడే వాళ్ళు ఉండరు, మనం పని చేసే వాళ్ళు ఉండరు, కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతే మనకంతా నష్టమే అనుకునేటువంటి భావన వాళ్ళలో ఉంది. అందుకని ఏదో రకంగా ఇక్కడే ఉంచుకోవాలి, వాళ్ళని పంపకూడదని తన ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనంటే, వీళ్ళందరికీ ఈ బానిస సంఖ్యల నుండి విడుదలనివ్వాలి, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆరాధకులుగా చేయాలి అన్నది దేవుని ప్రణాళిక. మనిషి తలంపులు వేరు, దేవుని తలంపులు ఎప్పుడు కూడా వేరు. మనిషి యొక్క ఆలోచనలు అన్ని కూడా బాగుంటాయా అంటే బాగుంటాయని మనం ఏమీ చెప్పలేం కదా. ఇదే మంచి అని అనుకుంటా ఉంటాం. బైబిల్ ఇలా రాస్తాడు ఏంటంటే, ఒకని మార్గము వానికి చక్కగా కనిపిస్తుంది, కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుందని సామెతల గ్రంథంలో దేవుడు రాయించాడు. కనుక మన మార్గం, మన తలంపులు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా సరిగా ఉండవు, కానీ దేవుని ఉద్దేశాల మధ్యలో దేవుడు చక్కగా నడిపిస్తా ఉంటాడు. అలా నడిపించినప్పుడు మోషే గారు అన్నాడు కదా, నువ్వు మమ్మల్ని పంపించకపోతే, నువ్వు చేయాల్సినటువంటి స్థితి నువ్వు చేయకపోతే దేవుని యొక్క ఉగ్రత నువ్వు చూడాల్సి వస్తుంది, దేవుని కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది, మేము వెళ్ళాలి, మమ్మల్ని విడిచిపెట్టు అని మోషే అన్నాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాను అన్నాడు. ఈ మధ్యలో ఇరకాటంలో ప్రజలందరూ నలిగిపోయారు. మోషే ఏమో తీసుకెళ్తానంటున్నాడు, ఫరో ఏమో పంపించనంటున్నాడు. ఈ రెండింటి మధ్యలో ప్రజలందరూ కూడా ఇరకాటంలో పడి చాలా బాధలు వాళ్ళు అనుభవించారు. అప్పుడు అందరూ కూడా అధైర్యపడుతూ ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు. చూడండి ఒకసారి నిర్గమకాండము 6వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం చూడండి. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు అన్నాడు. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఫరోకు నేను ఏం చేయాలో అవన్నీ నేను నేర్పిస్తాను, ఇవన్నీ నువ్వు కళ్ళారా చూస్తావు అని చెబుతున్నాడు. ఎవరితో? మోషేతో. నువ్వు కళ్ళారా చూస్తావు, కాబట్టి నువ్వు అధైర్యపడవద్దు అని, నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామము నేను వారికి తెలియబడలేదు. ఇప్పటి వరకు పితరులందరకు, ఇశ్రాయేలు ప్రజలకు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అనేది తెలిసింది, కానీ యెహోవా దేవుడు అనేటువంటి ప్రత్యక్షత వారికి కలగలేదు. కనుక మొదటిసారిగా దేవుడు యెహోవాను నేనే అని ఆ రోజున మోషేతో మాట్లాడాడు. కనుక మీరు ధైర్యం ఉండండి, మీరు వెళ్ళండి అంటే అందరినీ సిద్ధపాటు చేశాడు. మోషేతో పాటుగా సహకారిగా ఎవరిచ్చారు? దేవుడు అహరోను ఇచ్చాడు కదా. కనుక అహరోను వారు కలిసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎక్కడ వింటారు? వాళ్ళు వింటారంత తేలిగ్గా. 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న నీకు అహరోను ప్రవక్తగా ఉంటాడు, కాబట్టి నువ్వేం భయపడొద్దు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ సమయానికి మోషేకు 80 ఏళ్ళు, అహరోనుకి 83 ఏళ్ళు. ఇద్దరికి ఎన్ని సంవత్సరాలు తేడా? 3 సంవత్సరాలు తేడా. ఆ సమయానికి వాళ్ళు చెప్పినటువంటి పని వాళ్ళు చేయనప్పుడు నువ్వేం చేసిన మా వాళ్ళు కూడా చేస్తారు అని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తన కర్రనెత్తి కింద పడేయగానే కర్ర ఏమైంది? పామైంది. ఆ తర్వాత ఇది మేము చేయలేమేంటి, ఇది నువ్వు చేసావా, ఇది మేము చేయలేమా అని తన దగ్గరటువంటి మంత్రగాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా కర్ర కింద పడేస్తే ఏం చేశారు? అది కూడా పామయ్యేటట్టుగా చేశారు. కానీ మోషే యొక్క కర్ర వాటినన్నిటిని కూడా మృంగివేసింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఇవన్నీ నీ కళ్ళారా చూస్తావు, నువ్వు విడిచిపెడతావా సరే, లేకపోతే నువ్వు ఇబ్బంది ఎదుర్కొంటావని చెప్పాడు. అలాగా దేవుడు 11 తెగుళ్ళు వాళ్ళ మీదకి పంపించాడు. ఆ తర్వాత కప్పల్ని వారి మీదకి పంపించాడు. ఏటి నీళ్లు రక్తములా మారేలాగా చేశాడు. తర్వాత ధూళి అంత విస్తారముగా పేలొచ్చేటట్టుగా చేశాడు. అవన్నీ కూడా వాళ్ళు కూడా చేశారు, కానీ పేలు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు భయపడ్డారు. ఇది దైవశక్తే గాని మరొకటి కాదని చెప్పి మరోతో చెప్పారు రోజున. తర్వాత ఏగల గుంపులు రప్పించాడు. ఆ తర్వాత మిక్కిలి బాధాకరమైన గొప్ప తెగులు రప్పించాడు. ఆ తర్వాత పొక్కులుగా ఉండే దద్దులు రప్పించాడు. ఆ తర్వాత వడగండ్లు తెప్పించాడు కదా. ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో జరిగాయి.
ఒక్కొక్క బాధ కలిగినప్పుడు ఫరో అనేవాడు, ఒక్కొక్క బాధ కలిగినప్పుడు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనేవాడు. మరలా బాధ తీరగానే ఏంటి నీ మాట మేము వినాలా, నువ్వు చెప్పింది చేయాలా, నేను పంపననివాడు. సాధారణంగా మనుషులకు ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే, మేలు జరిగే వరకు ఒకలాగా ఉంటారు, మేలు అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటారు. దాన్ని ఇలాగంటే అవసరం తీరే వరకు ఒకలాగా ఉంటారు, అవసరం తీరిపోయాక మరోలాగా ఉంటారు. ఇక్కడ ఫరో అలాగే ఉన్నాడు. ఈగల గుంపులు రాగానే చాలా ఇబ్బందులు పడిపోయేవారు. ఏమంటే ఈగలంటే చిన్నగా చూడకండి. ఈగల్ని, ఈగలు అంటే మనం చిన్నగా అనుకుంటాం కదా. మనం తినే వాటి మీద ఈగలు వచ్చి వాళ్ళని అనుకుంటే ఎలా ఉంటాం? ఒక 2-3 ఈగలు వాళ్తేనే చాలా చిరాగ్గా ఉంటది కదా. మొత్తం ఊరంతా కూడా ఉంటే ఎట్లా ఉంటాయి ఈగలు? బాగుంటాయా? చాలా అందంగా ఉన్నాయని ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటారా? ఎంత భయంకరంగా ఉందో అదంతా చూసి, ఓ మోషే, నీ వల్ల ఈగల గుంపులన్నీ వచ్చాయి, ఇప్పుడు మేము చచ్చేలా ఉన్నాం, తినడానికి లేదు, ఉండడానికి లేదు, పడుకోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, నువ్వు నీ దేవునికి ప్రార్థన చేసి ఈగలన్నీ పోయేలాగా నువ్వు చెయ్యని మరలా అడిగేవాడు. అలా అడిగినప్పుడు మోషే మరలా వచ్చి, ప్రభా కొంచెం లొంగాడు ప్రభా, కొంచెం మాట అంటున్నాడు ప్రభా, ఎవరైనా కొంచెం మాట అంటున్నాడు ప్రభా, కొద్దిగా ఈగలంట మరి తీసేనాయన అంటే, దేవుడు సరే మోషే నువ్వు చెప్పావు కదా అని అంటే ఏం చేసేవాడు, ఆ ఈగల గుంపులన్నీ తీసేవాడు. ఈగలన్నీ వెళ్ళిపోగానే మళ్ళీ కఠినాత్ముడైపోయేవాడు. ఎవరైనా ఫరో రాజు గారు. ఈగలన్నీ వెళ్ళిపోగానే మళ్ళీ కఠినాత్ముడైపోయేవాడు. అయిపోయి వెంటనే కూడా కఠినత్వం వచ్చేసేది. వెళ్ళిపోయినాయి కదా, అన్ని వెళ్ళిపోయినాయి, ఇప్పుడు క్లియర్ అయిపోయింది, వెరీ గుడ్, గొడవ లేదు ఇక్కడ. కనుక అవసరాన్ని బట్టి దేవుణ్ణి వాడుకుంటాం, అలవాటు. అవసరం తీరిపోగానే మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటారు. దేవుని దగ్గర ఇవన్నీ కూడా ఫరో పొందుకున్నాడు ఆ రోజున. అయితే ఫరో అన్నిటికీ వ్యతిరేకం అయిపోతానే ఉన్నాడు. ఓ పక్కన కఠినపరచబడతా ఉన్నాడు, మరో పక్క దేవుని బిడ్డలను బాధిస్తా ఉన్నాడు, మరో పక్క మోషేతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక రోజున అన్నాడు కదా, కటికి చీకటి అయిపోద్ది, మొత్తం మీ ఊరంతా ఏమవుద్ది, కటికి చీకటి అయిపోద్ది అన్నాడు. కటికి చీకటి అంటే ఎట్లా ఉంటుంది అసలు? తడుములు ఆడునంత, అంటే అసలు కంటికి ఇంకేమీ కనపడదు. ఇక మనకి ఇంకా ఇప్పుడు కరెంట్ ఉంది, లైట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇన్వర్టర్ ఉంటుంది, పోనీ ఒక 4-5 రోజులు కరెంటే లేదనుకోండి, ఏమైపోతాయి, ఇన్వర్టర్లు కూడా ఆగిపోతాయి, అంతా ఇక చీకటి ఏమీ ఉండదు. ఆ రోజున అంత భయంకరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత మరలా మోషే నీ దేవునికి ప్రార్థన చేయి, ఈ చీకటి అంతా పోయేలాగా అన్నాడు. సరే అని చేస్తే మళ్ళా కఠినాత్ముడు అయిపోయాడు. ఆఖరికి మోషేతో దేవుడు హెచ్చరించాడు, ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు గనక చెప్పిన మాట వినకపోతే, నీ మాట నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు పంపించకపోతే, ఇదిగో నీ ఇంటి వారిలో మొదలుకొని నీ ఇంటి జ్యేష్ఠ కుమారుడు, నీ పశువుల్లో జ్యేష్ఠది ఎవరైనా సరే ఉంటే వాళ్ళు చనిపోతారు అని దేవుడు హెచ్చరిక చేశాడు. ఇంతవరకు చెప్పినా నువ్వు వినవా అని దేవుడు హెచ్చరిక చేసి ఆ రోజున మోషే ద్వారా హెచ్చరిక చేశాడు. ఏమనంటే, ఇదిగో నీ ఇంటిలో ఉన్నటువంటి వారు ప్రథమ సంతానం చనిపోతాడు. ఇప్పుడైనా మాట వింటావా వినవంటే, ఇలాగే చెప్తాడు ఈ దేవుడు, ఇలాగే అంటాడు ఈ దేవుడు, ఎవరికి తెలియదు ఈ దేవుడి పద్ధతి, ఇలాగంటాడు అలాగంటాడు ఇలాగంటాడు అని దేవుణ్ణి చాలా చులకనగా చేసి మాట్లాడాడు ఫరో, అతని సైన్యము, ఫరో ఇంటివారు, ఫరో రాజు కూడా చులకన చేసి మాట్లాడితే దేవుడు ఆ రోజున చెప్పాడు, నాయన మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి, ఇదిగో సంహార దూతను పంపిస్తా ఉన్నాను. ఐగుప్తుల్లో ఉన్నటువంటి ప్రతి గుమ్మం, ప్రతి ఇంటిలో సంహార దూత ప్రవేశిస్తాడు. ప్రతి ఇంటిలో కూడా రోదన వినిపిస్తుంది, భయంకరమైన వేదన వినిపిస్తూ ఉంటది. కాబట్టి ఇదే రోదన మీ ఇంటికి జరగకుండా ఉండాలంటే, మీకు జరగకుండా ఉండాలంటే, ఇదిగో పస్కా బలిని మీరు ఆచరించండి. ఆ పస్కా బలి ద్వారా ఆ రక్తాన్ని మీరు తీసుకుని ప్రతి గుమ్మములో అడ్డకమ్మ 2 నిలువ కమ్ములకు మీరు ఆ పస్కా బలి రక్తాన్ని మీరు రాసుకోవాలి, మీరు సిద్ధం చేసుకోవాలి అన్నాడు. అంటే దేవుడు తన రక్షణ ప్రణాళికను ఏం చేశాడంటే, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ రోజున మోషే ద్వారా అద్భుత కార్యాలు చేస్తూ ఉంటూ ఆ ఫరో యొక్క సింహాసనాన్ని కదిలించి వీళ్ళందరినీ బయటికి తీసుకుని రావాలని దేవుడు తన ఏర్పాటు చేశాడు. మనుషుల్ని పట్టించుకునే దేవుడు, ఆయన రక్షణ ప్రణాళికలో ప్రతి వారిని కూడా చూసేటువంటి దేవుడు ఆయన. కనుక ఆ రోజున దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తా ఉన్నా కూడా వాళ్ళు ఏమాత్రము పట్టించుకోకుండా, ఈ దేవుడు ఇలాగే మాట్లాడతాడు, ఏం మాట్లాడినా ఇబ్బంది ఏం లేదు, మన పని మందే, ఆయన పని ఆయనదే అని ఆ రోజున ఫరో ఇంటి వారు, ఫరోలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశం అంతా కూడా అలాగే మాట్లాడుకున్నారు. వింటున్నారా? కనుక దేవుని మాట చులకనగా తీసుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? దేవుని మాట చులకనగా తీసుకుంటే, దేవుని మాటను వెటకారంగా తీసుకుంటే ఎవరికి నష్టం? దేవుని మాట పట్టించుకోకుండా ఎదురు తిరిగితే ఎవరికి నష్టం? ఆ రోజున ఫరో ఎదురు తిరిగాడు,
ఇప్పుడు ఫరో ఇంటిలో భయంకరమైనటువంటి రోదన ప్రారంభమైంది. ఆ రోజు సంహారదూత వచ్చాడు. వచ్చిన ప్రతి ఇంటిని సంహారదూత దర్శించాడు. ఏ ఇంటికైతే ఆ పస్కా బలి రక్తం ఉండదో ఆ ఇంటిలో సంహారదూత ప్రవేశించాడు. ప్రియులారా, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టక ముందు వరకు కూడా తన రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి బలి రక్తమును ద్వారా, ఆ రోజున వాళ్ళు అర్పించిన ఆ బలి రక్తము ద్వారా వారికి రక్షణ ఇచ్చి వారిని కాపాడడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తే దానినే యేసుక్రీస్తు రక్తమునకు సూచనగా కనిపిస్తుంది చరిత్రలో. ఆ రోజున ఆ బలి రక్తము వారు చనిపోకుండా ఉండడానికి కాపాడితే, యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండి, ఆయన సిలువేయబడి తిరిగి లేచిన నాటి నుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసు రక్తము ప్రతి వారిని కూడా రక్షిస్తూ ఉంది. అది సూచన. ఆ బలి రక్తము, ఇక్కడ యేసుక్రీస్తు రక్తము, అది సూచనగా కనిపిస్తూ ఉందన్నమాట. పస్కా బలి చేసి ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి పస్కా పండుగ ఆచరించి వాళ్ళు తద్వారా ఆ రక్తాన్ని ఆ గుమ్మం మీద వాళ్ళు రాసుకుని సిద్ధపాటు చేసుకుని ఎవరి ఇండ్లలో వాళ్ళు ఉండి అందరూ కలిసి సిద్ధపడి ఉన్నారు. చూడండి ఒకసారి నిర్గమకాండం 12వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుదాం. చూడండి ఒకసారి. కాబట్టి మోసే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములో ఉన్న రక్తములలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. రాత్రి అవుతుంది, సంహారదూత ప్రవేశిస్తాడు. మీరందరూ కూడా సిద్ధపడండి, పస్కా బలి చేసుకోండి. 2 నిలువ కమ్ములకు అడ్డకమ్ముకు ఆ రక్తాన్ని రాయండి. తర్వాత మీరు తలపెట్టుకుని లోపలే ఉండండి, బయటికి మాత్రం మీరు రావద్దు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నవారు దేవుని కాపుదలలో ఉండాలి. దేవుని కాపుదలలో ఉన్న వారికి దేవుని రక్షణ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన కాపుదల దాటి వెళ్ళిన వారికి దేవుడు వారి హస్తాన్ని విడిచిపెడతాడు. కనుక మీరు లోపలే ఉండండి, బయటికి మీరు రావద్దని చెప్పాడు ఆ రోజున. అందరూ అలాగే చేశారు. అయితే ఇశ్రాయేలు జాతంతా కూడా లోపలికి పోయారు. వారు 2 నిలువ కమ్ముల మీద చక్కగా ఆ రక్తాన్ని రాశారు, పస్కా బలి రక్తాన్ని. మిగిలిన వారందరూ చూస్తున్నారు. ఎవరు? ఐగుప్తీయులు. ఇటేమో ఇశ్రాయేలీలు, అటేమో ఐగుప్తీయులు. వీళ్ళందరూ గమనిస్తున్నారు. వీళ్ళకి పిచ్చి పట్టిందిరా. వీళ్ళ దేవుడంట కాపాడతాడంట, వీళ్ళ దేవుడంట ఇలాగదంతా రాస్తేనంట రక్షిస్తాడంట అని ఆ రోజున వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టుంటారు కదా, ఎంత అవహేళన చేస్తుంటారు కదా. అందరూ ప్రతి ఇంటిలో కూడా ఏమని ఉంటారు? వీళ్ళకి పిచ్చి పట్టింది అనుకుని ఉంటారు. కానీ దేవుడు ఆ రాత్రి సంహారదూతను పంపించాడు. ఐగుప్తీయుల్లో ఉన్నటువంటి ప్రతి తొలిచూలి కుమారుడు చనిపోయాడు. ప్రతి తొలికూలు కుమారుడు చనిపోయాడు. పశువుల్లోనేమి, పక్షుల్లోనేమి, అన్నిటిలోనూ కూడా తొలిచూలు వాళ్ళు ఎవరు కూడా ఉండలేదు. ప్రతి ఇంటిలో కూడా మహారోదన, వేదన, గోల, భయంకరమైనటువంటి ఏడుపు ఆ రోజున. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్పి చేశాడా చెప్పకుండా చేశాడా? ఇది చెప్పి చేశాడా చెప్పకుండా చేశాడా? అంటే ఈ దేవుడు ప్రతిదీ చెప్పే చేస్తాడు, చెప్పకుండా ఏది చేయడు. ప్రతిదీ చెప్పే చేస్తాడు. ఇదిగో నువ్వు ఇలా చేస్తే నువ్వు బాగుంటావు, ఇవి చేస్తే నువ్వు బాగుంటావు, ఈ మాట వినకపోతే నువ్వు నష్టపోతావు, ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు మేలు కలుగుతుంది, ఈ మాట వినకపోతే నీకు నష్టం కలుగుతుందని హెచ్చరించి బుద్ధి చెప్పి మంచి నేర్పి అప్పుడు యాక్షన్ తీసుకుంటాడు. చెప్పే చేస్తాడు, చెప్పకుండా ఏది ఆ దేవుడు చేయడు, చెప్పే చేస్తాడు. కనుక ఆయన మాటకు మనం వినాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. ఇది ఆయన సంకల్పం, ఇది ఆయన ప్రణాళిక అనే విషయం మనకు అర్థం కావాలి. ఆ తర్వాత చూస్తే చూడండి, వాళ్ళందరూ కూడా గడి పెట్టుకుని లోపల ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నట్టు 29వ వచనం 12వ అధ్యాయం నిర్గమకాండం. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశంలో తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేశాను. ఈ పని ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. కనుక ఆ రోజున ప్రతి ఒక్కరింటిలో కూడా మహాఘోషం రాయబడింది. అక్కడ 30వ వచనంలో, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. శవము లేని ఇల్లు, ఒక ఇల్లు కూడా లేదటండి. ఎంత వేదన అనుభవించుంటారు ఐగుప్తీయులు.
దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు, మీరు మాట వినండి, నా బిడ్డలందరినీ పంపించు అని మోషేని పంపించాడు. తన సేవకుణ్ణి పంపించి మాట్లాడి హెచ్చరిక చేశాడు. కానీ విన్నాడా వరవరాజు? ఫరో తొలిచూరు కొడుకు కూడా చనిపోయాడు అందులో. ప్రతి ఇంటిలోను శవము లేని ఇల్లు ఒక్క ఇల్లు కూడా లేదంటండి. ప్రతి ఇంటిలో శవం కనబడతా ఉంది. కరోనా టైంలో గుట్టలు గుట్టలుగా ఎన్ని శవాలు పడ్డాయో కదా. అంతకుముందు ప్లేగ్ వ్యాధి వచ్చింది మనకు ముందు దినాలు కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా ఎన్ని శవాలు కదా లేచిపోయాయి కదా. ఏంటనంటే దేవుని మాట వినకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. నోవహు దినాల్లో కూడా ఎవరు మాట వినకపోతే దేవుడు ఆ రోజున ఏం చేశాడు? మొత్తం జలప్రళయం ద్వారా అందరినీ కూడా తుడిచిపెట్టేశాడు. కానీ దేవుడు గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు కనుక హెచ్చరిక చేసి చెబుతా ఉన్నాడు, బుద్ధి చెప్పి చెబుతా ఉన్నాడు, నువ్వు ఇది చేస్తే నువ్వు బాగుంటావు. అప్పటికి అర్థమైంది ఫరోకి. అందరూ చనిపోయిన తర్వాత, అన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది. సమరవైతని గారు ఎవరో రాదని అంటారు కదా పెద్దవాళ్ళందరూ కలిసి. ఫరోకి ఎంత చెప్పినా వినకపోతే, బిడ్డలందరూ పోతే, తన ప్రజలందరూ ఏడుస్తున్నాడు, తన కూడా ఏడుస్తున్నాడు. మొత్తం ఆ దేశం అంతా కూడా భయంకరంగా ఉంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, ఓరు బాబో ఏంటి ఇదంతా ఏంటిది అని అప్పుడు అంటున్నాడు. చూడండి 31వ వచనంలో, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించడి, మీరు చెప్పినట్లు మీ మందలో మీ పశువులు తీసుకెళ్ళిపోండి, నన్ను మాత్రం దీవించండి. ఏమంటాడమ్మా? నన్ను మాత్రం దీవించండి. అంతకుముందు దీవిస్తానంటే ఏమన్నాడు? నీ దీవెనలు ఎవడకు కావాలరా అన్నాడు. అంతకుముందు హెచ్చరిస్తే ఏమన్నాడు? నువ్వెవడు నాకు చెప్పడానికి, నేను రాజుని, నేను ఫరో రాజుని, చక్రవర్తిని, ఈ ఐగుప్తు సింహాసనం మీద నాదే అధికారం అన్నాడు. ఇప్పుడు అదే రాజు ఏమంటున్నాడు? ఇదిగో మీరు మీ పిల్లలు మీ పశువులందరూ వెళ్ళిపోండి, వద్దు మా దగ్గర ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి బాబోయ్, మీరు వెళ్ళిపోండి, మీరు వచ్చి మాత్రం నన్ను మాత్రం దీవించి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. అప్పటి వరకు వారి మధ్యలో సుమారుగా 70 మంది వచ్చారు కదా. ఆ రోజున 70 మంది ఐగుప్తీయుల మధ్యలోనికి ఇశ్రాయేలు ప్రజలు వస్తే, ఆ రోజు నుంచి కూడా ఫరో వారి మీద కక్ష గట్టి వారి చేత వెట్టి చాకరీ చేయించుకుని వారి పని చేస్తే, వాళ్ళందరూ దేవునికి మొరపెట్టి ఏడిస్తే, ఆ రోజున దేవుడు వారిని ఏం చేశాడు? వారి కొరకు ఒక రక్షణని పంపించాడు. ఆ రక్షకుడు ఎవరక్కడ? మోషే గారు. ఎవరైనా? మోషే గారు. ఆయన ప్రణాళికలో ఆదాము ఉన్నాడు, ఆయన ప్రణాళికలో నోవహు ఉన్నాడు, ఆయన ప్రణాళికలో అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఆ సంతానంలో వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, అందులో నుండి మోషే కూడా ఉన్నాడు. ఆయన ప్రణాళికలో వారితో పాటుగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అందులో నువ్వు ఉన్నావు, నేను కూడా ఉన్నాను. అంటే మనమందరినీ కూడా దేవుడు తన సంకల్పానుసారంగానే భూమి మీదకి పంపించాడు. ఏ ఒక్కరు కూడా కారణం లేకుండా భూమి మీద ఎవరు పుట్టరు. సంకల్పానుసారంగానే నడిపిస్తూ ఉంటాడు ఆయన. అది మనం గమనించుకోవాలి. ఆ రోజున అందరూ కలిసి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. చూడండి, సిద్ధపడి వాళ్ళందరూ చూసి, నాయన మీరు పస్కాను ఆచరించండి అని చెప్పి వాళ్ళందరి దగ్గర వెండి, బంగారం, వస్త్రములు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడతారు 36వ వచనం, యెహోవా ప్రజల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను గనుక వారు కావలసిన వాటిని వారికి ఇచ్చిరి, ఐగుప్తులందరినీ దోచుకున్నారండి. బాబు ఈ బంగారం మీకు ఇస్తాం, ఈ వెండి మీకు ఇస్తాం, ఈ వస్త్రాలు మీకు ఇస్తాం, మీరు మాత్రం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఎన్ని విషయాలు చెప్పాడో, ఎన్నిసార్లు హెచ్చరించాడో, కానీ వినలే ఫరో రాజు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి బయలుదేరుతున్నారు. సుమారుగా 6 లక్షల కాల్బలం అంట. వాళ్ళు నడిచి వెళ్ళేవారు, యవ్వన కాలం ఉండేవారు నడిచి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారంటే 6 లక్షల మంది. అంటే పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ కలిపితే సుమారుగా ఇశ్రాయేలు జాతి 20 లక్షల మంది. సుమారు ఎంతమంది? 20 లక్షల మంది సుమారు. అంతమంది కలిసి ఇప్పుడు ఊరు ఖాళీ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ప్రాంతాన్ని విడిచి అందరూ బయలుదేరారండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తీసా వీళ్ళు? చూడండి, అక్కడ ఉందన్నమాట. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 40వ వచనం. 40వ వచనం, ఇశ్రాయేలులందరూ ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. అక్కడ కాలం సుమారు 430 సంవత్సరాలు ఉన్నారంటే అక్కడ. 1000 సంవత్సరాలు బతికే వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులోనే పెట్టారు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. 15, 13. ఆయన నీ సంతతి వారు తమని కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదరో ఆ జన్మనకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు.
4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు. నిశ్చయముగా నువ్వు ఇది తెలుసుకోవాలి అబ్రాహం. ఎవరితో చెప్పాడు ఈ మాట? అబ్రాహాముతో చెప్పాడు. ముందుగానే దేవుడు అన్ని కూడా భవిష్యత్తు అంతా చెప్పాడు. ఆయన భవిష్యత్తును చెప్పగలిగిన దేవుడు. నీ భవిష్యత్తు ఏంటో నా భవిష్యత్తు ఏంటో మన ఎవరికి తెలియదు. తెలుసా మన ఎవరికైనా? ఆ? ఆ, నేను రాయిలాగా ఉన్నాను, కర్రలాగా ఉన్నాను, అసలు నా శరీరం కర్రలాంటిది, పిండి పిండి చేసేస్తానని కండలు తిరిగిన వీరుడైనా సరే ఎప్పుడు దాకా ఉంటాడా? ఉంటాడమ్మా. ఉండలేడు. ఎందుకనంటే ఆ కండలు ఎప్పుడు కరిగిపోతాయో తెలియదు. మనకు తెలుసు ఒక మహానుభావుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు, తెలుసు కదా, చరిత్రలో మనం చదువుకున్నప్పుడు కూడా పుస్తకాల్లో వచ్చింది అలెగ్జాండర్ ది గ్రేట్ అని. మహాచక్రవర్తి అయిన ప్రపంచాన్ని జయించడానికి మొత్తం పరుగులెత్తాడు, చాలా దేశాలని జయించేశాడు. అన్ని జయించేసిన తర్వాత తిరిగి మరలా ఓ దేశాన్ని జయించి వెళ్తా ఉంటే దారిలో చిన్న దోమ కుట్టిందంట. ఏం కుట్టింది ఆయనకి? దోమ కుట్టింది. ఏంటనుకుంటారు అది? ఎలా పిలుస్తాం? చిన్న దోమ కుట్టి జ్వరం వస్తే ఆ జ్వరానికి తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ, వైద్య శాస్త్రంలో అందరినీ పిలిపించుకుంటే వాళ్ళందరూ వచ్చి వైద్యం చేసినా కానీ అది తగ్గట్లేదంటండి. ఆయనకి అర్థమైపోయింది, ఇక నా బతికి ఇంకా ముగింపుకు వచ్చేసింది, ఇంకా నేను బ్రతకను, నా పని అయిపోయిందని. అప్పుడు అనుకున్నాడంటండి, నాయన మీరు ఎన్ని చేసిన ఇక నేను బతకను, కండలు తిరిగిన వీరుని నేను, నన్ను ఆపేవాడు ఎవడరా అని ఆ రోజున ప్రపంచమంతా తిరిగినోడు, యుద్ధాలు చేసి జయించినోడు, అసలు గెలిపే తప్ప ఓటమన్నది ఎరగినటువంటి స్థితిలో ఉన్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోవడానికి సిద్ధపడినప్పుడు అందరిని పిలిచి వాళ్ళని అన్నాడంట, ఇదిగో ఒక పెట్టిలో నన్ను పెట్టండి, ఆ పెట్టికి వెనకాల 2 కన్నాలు ఎట్టండి, ఆ కన్నాల నుంచి 2 చేతులు బయటకు ఎట్టండి, అలా నన్ను ఊరంతా ఊరేగించడని చెప్పాడట. ఎవరైనా? అలెగ్జాండర్ ది గ్రేట్. మనకి ఎంత ఉంటాయి కండ్లు? ఆయన కండ్లు మనకు ఉన్నాయి. ఊరంతా నన్ను తిప్పండి అని అంటే, ఆ రోజున ఎందుకంటే రాజుగారు నన్ను ఇలా తిప్పమంటున్నారు మిమ్మల్ని, మీరు మహానుభావులు కదా, ఎందుకంటే నన్ను తిప్పడం అంటే, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి ఇదిగో ఒట్టి చేతులతో పోతున్నాడు. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత బంగారం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని మేడలున్నా, ఏం చేసినా, ఎంత కండలు తిరిగిన శరీరం ఉన్నా, దేహం ఉన్నా, ఆస్తులు అంతస్తాలున్నా, అందచందాలున్నా కానీ ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, అలాగే నేను కూడా వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఏమని నాకంటూ ఏమీ లేదు, ఇదిగో ఒట్టి చేతులతో పోతున్నాడు మీ రాజు అని ఊరంతా చెప్పండి అన్నాడంటే. చూసారా దేవుడు? ఎవరమైనా సరే ఎప్పుడైనా సరే ఏ క్షణంలో ఏమైపోతాం, ఇక్కడ శాశ్వతంగా ఎవరమో ఉండం. కనుక అబ్రహాము ప్రవక్త కనుక ఆ రోజు ముందే చెప్పాడు, నాయన మీ పరిస్థితులు బాగుంటాయా అంటే ఇక ఇలా ఉంటాయి, తర్వాత ఈ ప్రాంతాన్ని విడిచి బానిసలుగా అక్కడ పోతారు, వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు, చాలా బాధ అనిపిస్తారు, తర్వాత 4వ తరం వాళ్ళే తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు, 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా బ్రతుకుతారు వాళ్ళు అని భవిష్యత్తు చెప్పాడు దేవుడు. భవిష్యత్తును చెప్పాలంటే దేవుడే తప్ప మనుషులు ఎవరు చెప్పలేరు, ఆయనకే తెలుసు. ఎందుకంటే భవిష్యత్తుకు కూడా దేవుడు ఆయన. రైతులో భవిష్యత్తుకు కూడా దేవుడు ఆయన. భూతకాలంలో దేవుడే, వర్తమాన కాలంలోనూ ఆయన దేవుడే, భవిష్యత్తు కాలంలో కూడా దేవుడే ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు గనుక, సమస్తమైనటువంటి సర్వశక్తిమంతుడు గనక, సర్వజ్ఞాని గనక, సర్వవ్యాపి గనక ఆయనకు అన్నీ తెలుసు. కనుక ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు అంటే, ఇప్పుడు విముక్తి అయిందికి 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. అందరూ కలిసి సుమారుగా 20 లక్షల మంది కాల్బలము బయటికి ప్రయాణమయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, వాళ్ళ దగ్గర ఉన్న వెండి అన్ని తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకున్నారు, బట్టలు తీసుకున్నారు, అందరూ కలిసి బయలుదేరుతూ ఉంటే ఎలా ఉంటుందో సార్ ఊహించండి. ఏమా అసలు మన వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది ఊహించండి. వింటున్నారా? వింటలేదా? అందరూ ఒకేసారి వెళ్తూ ఉంటే అసలు ఆ గుంపు ఎలా ఉంటది? ఇప్పుడు మన మంటలోంచి అలా వెళ్తున్నారు అనుకోండి, అసలు రోడ్లు ఖాళీ ఉంటాయా? భయపడి, అంతకుముందు రాజులే భయపడిపోయారు, చక్రవర్తులు భయపడిపోయారు. వాళ్ళు వస్తా ఉంటే వాళ్ళు వస్తున్నారంట, బాలాకు భయపడలేదా? మీ ఊరి నుంచి వెళ్తాము, అసలు కుడి పక్కకు కానీ ఎడం పక్కకు కానీ వెళ్ళమేమో, అసలు ఏది ముట్టుకోము, ఎలాగ వచ్చామో దారిలో ఆ దారంట అలాగే వెళ్ళిపోతాము, ఏది ముట్టుకుంటే లేదు 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 మీరు మా ఊరి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. అవును లేపమ్మా, మీరు మా ఊరి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకు అంటే అమ్మో మిమ్మల్ని చూస్తే నాకే భయం చేస్తుంది అన్నాడు. అంత భయపడి రాజులే భయపడ్డారు వాళ్ళకి ఆ రోజున. ఆఖరికి బెల్లామ తీసుకొచ్చి, నాయన వీళ్ళని శపించే అంటే దేవుడు కూడా ఏం చేశాడు, నాలిక మడతెట్టి బయటికి లాగి శపిస్తావరా నువ్వు ఎవరిని?
బిలాముని నాలిక మడతెత్తి బయటికి లాగి చెప్పించడానికి కాదురా నీకు నాలుగు ఇచ్చింది నా పిల్లల్ని, ఏం చేయాలి నువ్వు దీవించడానికి, కాబట్టి నాలుగు మడతెత్తి తిప్పాడు దాన్ని. మనకు తెలియదు అదే, మరి తేడా వస్తే నాలుగు తిప్పుతాడు అనమాట. అలాంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కదిలేరు, అందరూ కదిలి బయలుదేరుతా ఉన్నారు. అలా బయలుదేరుతున్నప్పుడు చూడండి ఒకసారి 13:18 అయితే దేవుడు తన ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులు ఐగుప్తులో వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. ఏం పట్టుకొచ్చాడు? యోసేపు ఎముకలను పట్టుకొస్తారంటే భద్రం చేశారు. ఆ రోజు యోసేపు ఎముకలను భద్రం చేశారు. ఎందుకు అంటే యోసేపు చెప్పాడు ముందే. చూడండి ఆదికాండం 50:25 చూడండి. ఆదికాండము 50:25. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ఎవరిని? మిమ్మునంటే ఎవరు? ఇశ్రాయేలు జాతిని. నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం అయిపోయింది, ఇంకా నేను కూడా ముగించుకుంటున్నాను, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు తప్పనిసరిగా. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము. అంటే ఏం చెప్పాడు? మీరు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఒక రోజున దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. మీరు ఇక్కడ ఉండరు, మీరు వెళ్తారు. ఆ వెళ్ళేటప్పుడు నా ఎముకలు కూడా తీసుకుని పోండి, ఇక్కడ ఉండడానికి లేదు. ఎంత విశ్వాసం చూసారా? అది విశ్వాసం అంటే. అది విశ్వాసం అంటే. ప్రార్థన చేస్తాం కానీ దేవుని మీద నమ్మకం ఉండదు. ప్రార్థన చేస్తాం, దేవుని మీద ఆధారపడం. ప్రార్థన చేస్తాం, ఏమో ఈ పని అవుతుందో అవదో, మన మీద మనకే డౌట్. ఎంత మంచి విశ్వాసం కదా. కనుక దేవుని యందు ఆ రోజున విశ్వాసం ఉంచాడు. అబ్రహాం చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబు చేశాడు, యోసేపు కూడా అలా విశ్వాసం ఉంచాడు. చేసి ఆ రోజున నా ఎముకలు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? ఆ ఎముకలు తీసుకుని ఏం చేశారమ్మా? అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టారు, తీసుకున్నారు. అలా ఆయన చెప్పినట్టుగానే మోషే ఎముకలు తీసుకున్నాడు, ప్రయాణం అయ్యాడు. ఆ ప్రయాణం చేసుకుని వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి సమయంలో అందరూ కలిసి బయలుదేరిపోయారు కదా. 400 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు జాతి అంతా కూడా ప్రయాణమే వెళ్ళిపోతున్నారు. అందరూ కలిసి ప్రయాణం వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు రాజ్యం అంతా ఏమైపోతుంది? దేశం అంతది, ఐగుప్తు దేశం అంతా ఏమైపోద్ది? ఖాళీ అయిపోద్ది కదా. ఎంతమంది అంటే సుమారు 20 లక్షల మంది సుమారు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పశువులు అన్నాడు. అంత ముందు అన్నాడు, మీరు వెళ్తాకి వీల్లేదు, కావాలంటే మీరు వెళ్ళొచ్చేయండి అన్నాడు. మీ పశువులు మీ మందలను ఇక్కడే పెట్టనన్నాడు. మోషే అన్నాడు, ఒక్క డెక్క కూడా విడిచిపెట్టాం, మాదన్నది ఏముందో అది ప్రతిదీ కూడా మేము పట్టుకునే వెళ్ళాలన్నాడు, విడిచిపెట్టమన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి బయలుదేరిపోయిన తర్వాత మోషే తనతో పాటు ఉన్నవారు ప్రయాణమే బయలుదేరారో లేదో అందరూ కలిసి ఆలోచించేస్తున్నారు. ఎవరు? ఐగుప్తీయులు, ఫరో రాజు, తనతో పాటు ఉన్నటువంటి సైన్యం అందరూ కలిసి ఆలోచిస్తున్నారు. ఏమనంటే ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్నారు, వెట్టి చాకిరీ చేశారు, ఈ చాకరీ అంతా చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు? మనతో పాటు ఉండేవాళ్ళు ఎవరు? మనకు పని చేసేవాళ్ళు ఎవరు? అనవసరంగా వెళ్ళి ఏం చేశాం? మళ్ళీ పంపించేసామే. ఇక్కడ ఎలాగ అర్థం చేసుకోవాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి వెళుతున్న నీకు దుష్టుడైన సాతాను అడుగడుగునా అడ్డుపడతాడు. దేవుని నమ్మి విశ్వాసం ఉంచినటువంటి నీ మీద సాతాను దాడి అడుగడుగునా జరుగుతూనే ఉంటది. వాడిని గమనించుకోవాలి. ఎవరు? వాడిని, అపవాదిని. వాడిని గమనించుకోవాలి, వాడిని తెలుసుకోవాలి. బలహీనులు కాకూడదు అనమాట. విశ్వాసంలో స్త్రీలుగా ఉండమన్నాడు కదా దేవుడు. కనుక వాడు అడుగడుగునా అడ్డుపడతానే ఉంటాడు. ఏదో ఒక నిందలు మోపుతూ ఉంటాడు, ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటాడు, ఏదో రకంగా కురంగదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది వాడి పని. మనుషులు పని ఎవరు చేయరు, మనుషులందరూ మంచోళ్లే. కానీ మనుషులందరికీ విరోధి ఎవడు అంటే అపవాది. కనుక వాడే ఈ పని చేస్తాడు. మనుషులు ఎవరు ఈ పని చేయరు, మనుషులందరూ మంచోళ్లే. మన తోడబుట్టిన వారు కానీ మన చుట్టూ ఉన్నవారు కానీ అందరూ మంచోళ్లే. కనుక ఇది మనం గమనించుకోవాలి. ఆ రోజున ఫరో తన సైన్యంతో మరలా అక్కడ రాయబడుతుందండి, శ్రేష్టమైనటువంటి రథాలతో బయలుదేరి అంటే చూడండి, అక్కడ ఉంటుంది మంచి మాట. 14:6-7 చూడండి. అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములు ఐగుప్తు రథములన్నిటినీ అన్నాడు. 600 శ్రేష్టమైన రథాలు. ఐగుప్తీయుల రథాలు గాని ఐగుప్తీయుల గుర్రాలు గాని శ్రేష్టమైనవి, అంత బలిష్టమైనవి, అంత ఉన్నతమైనవి. కానీ అప్పుడు అవన్నీ పెట్టాడంట. మనం వెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలని. మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని సమీపించాలని బయలుదేరితే వీళ్ళు బయలుదేరారో లేదో వింటున్నారా? వీళ్ళు బయలుదేరారో లేదో వాడు వెనకాల బయలుదేరాడు. ఎవడు? అతని వెనక్కున్నది ఎవరు?
అపవాది కదా. ఇప్పుడు వాడు బయలుదేరాడు, వీళ్ళు బయలుదేరారు. ఏమంటే ఇప్పుడు మనం వర్షం వస్తుందంటే చూడండి, అప్పుడప్పుడు ఏం చేస్తాం రమేష్? వర్షం వస్తుందంటే ఏం చేస్తాం అప్పుడప్పుడు? మనం గబగబా ఇంటికి వెళ్ళిపోతాం, తడవకుండా అనుకుని బర్ర వెళ్ళిపోతాం కదా, కంగారు వెళ్ళిపోతాం కదా. ఒక్కడో ఉన్నావు కాబట్టి వెళ్ళిపోతాం. వెనకాల ఎవరైనా లేడీస్ ఉంటే స్పీడ్కి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, లక్షల మంది ఉన్నారు కదా, ఎలా వెళ్తారు? ఆ వెనకాల తరువుకు వస్తాడు కదా, గవ్వ వెళ్ళిపోవడానికి లేదు అక్కడ. అందరు కలిసి మొదలెట్టారు. అనవసరంగా ఈ మోషే వచ్చాడు, ఈ మోషే వచ్చి చెప్పి మమ్మల్ని ఇక్కడ బయటికి తీసుకొచ్చాడు, ఇప్పుడు వీడేమో వెనకాల తరుముకుంటూ వస్తున్నాడు, అమ్మో మేమేం చేయాలి అని ఫస్ట్ ఏం చేశారంటే, ఫరో వచ్చేస్తానని చెప్పి దేవునికి మొరపెట్టారు. ఆ తర్వాత మోషేతో అంటున్నారు, మా జోలికి రావద్దు అంటున్నారా? ఎవరు ఎవరంటున్నారు మా జోలికి రావద్దని? ఎవరితో? మోషేతో. అంతకుముందు ఏమన్నారు? మేము చచ్చిపోయేలా ఉన్నాం, మమ్మల్ని కాపాడండి, మా కొరకు ప్రార్థన చేయండి, మాకు సహాయం చేయండి అన్నారు కదా, వాళ్ళే కదా అన్నారు. పాపం అలా చేస్తే దేవుడు ఏం చేశాడు? మోషేని వారి కొరకు పంపించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ ఆపద రాగానే ఏమంటున్నాడు మళ్ళీ వాళ్ళు? మోషే 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 నీకు దండం మోషే, నువ్వు మా జోలికి రావద్దు మోషే. చూసారా? అందుకే అంటున్నా, అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరిపోతే మన నైజం. అది మన నైజం. కష్టం రాగానే ఒకలాగా ఉంటాము, కష్టం తీరిపోగానే మరొకలాగా ఉంటాం. ఆఖరికి స్నేహితులైనా బంధువులైనా సరే చూడండి, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను బట్టే అందరూ వస్తారు. సామెతల గ్రంథంలో అదే కదా అన్నాడు, పేదవాడు అందరికీ అసహ్యంగా కనబడతాడంట, డబ్బున్నోడు అందరికీ బెల్లం పాకంలా కనబడతాడు కదా. డబ్బున్నోడు అందరికీ బెల్లం పాకం, ఏమీ లేనోడు అస్సలు అసహ్యంగా కనబడతాడంట. నిజం. అప్పుడు మోషే అన్నాడు కదా, దేవా నువ్వే కదా తీసుకురమ్మన్నావు, ఇప్పుడు తీసుకెళ్తున్నాం కదా, ఇప్పుడు ఏమైంది? జయమ్మ గారు వినండి, నేను చదవమన్నప్పుడు చదువురు కానీ సందర్భం వినాలి ఫస్ట్. ఇప్పుడు ఏమైందని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, ఎందుకు మోషే భయపడతావు అని. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తుంటుండే ఆయన. 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఏం చేయాలి? చూడండి. ఫస్ట్ భయపడకూడదు అనమాట. దేవుడు వాగ్దానం చేశాడంటే, వాగ్దానం చేసిన ఎవరు అంటే నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడంటే మనం గుడ్డిగా నమ్మాలి. రాత్రి కదా చెప్పానమాట, గుడ్డిగా నమ్మాలి అంతే మనం. కనుక యెహోవా కలుగజేయు రక్షణ మీరు చూడండి, మీరు ఊరకనే ఉండండి, నువ్వు నిలుచుండి చూడు మోషే, నువ్వు భయపడొద్దు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను కనుక మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇదిగో దేవుడు మీకు రక్షణ కలగజేస్తారని వాగ్దానం చేశాడు, మీరు మౌనంగా ఉండండి అన్నాడు. అవసరమైనప్పుడు ఏం చేయాలంటే మౌనంగానే ఉండాలి. ఊరుకూరుకుని అరవకూడదు, ఊరుకూరుకుని రెచ్చిపోకూడదు, మౌనంగా ఉండాలి. కనుక ఆయన చెప్పినట్టుగా ఆ రోజున వాళ్ళని పిలిచాడు ఆయన, మీరేం భయపడకండి, మీరు సాగిపోండి, మీరు మౌనంగా ఉండండి, మీరు సాగిపోండి. దాని అర్థం ఏంటంటే మీరు వెళ్ళిపోండి, మీ ప్రయాణంలో మీరేం ప్రయాణం ఏమి ఆపొద్దు, ఆగొద్దు, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీ ప్రయాణంలో మీరు వెళ్ళిపోండి, మిగతా పని నేను చూసుకుంటాను. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదూతను పంపించాడు, నాయన ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానడు అన్నాడు. ఇది ఆయన సంకల్పం, మర్చిపోకండి, ఇది ఆయన సంకల్పం. ఎవరిని రక్షించాలనుకున్నాడో, ఎవరిని కాపాడాలనుకుంటున్నాడో, ఎవరి ద్వారా ప్రపంచంలో విస్తరింప చేయాలనుకుంటున్నాడో, ఎవరి ద్వారా రక్షకుని భూమి మీదకి తీసుకుని రావాలనుకుంటున్నాడో, ఆయన చిత్తానుసారంగా ఆయన ఒక క్రమ పద్ధతిలో కాపాడుకుంటూ వస్తున్నాడు. కనుక మీరు సాగిపోండి, మీరు ప్రయాణం ఏమి ఆపొద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. దేవదూతను పంపించాడు, ముందుకెళ్ళి అన్నాడు. ఆ దేవదూత ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు. దేవదూత ఏంటి, ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్తుంటే ఎదురు వెళ్తున్నాడు అంటండి. ఎలా ఉంటుంది చూడండి, అసలు దేవదూత ఎదురు వెళ్తూ ఉంటే మనందరం వెనకాల ఉంటే ఎలా ఉంటుందండి? ఎంత బాగుంటుందండి? ఎవరున్నారు ముందు అంటే దేవదూత ఉన్నాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టాను, మీకు మేఘస్తంభాన్ని పెట్టాను అంటున్నాడు. ఎదర లైటింగ్, ఫుల్ లైటింగ్. మనకి 2 లైట్లు ఉన్నాయి, బుడి లైట్లు అంతే. ఫుల్ లైటింగ్ పెట్టాడు, మేఘాన్ని పెట్టాడు. మేఘానికి ఒక పక్కన లైటింగ్ ఉంటుంది, ఒక పక్కన అంతా మబ్బే ఉంటుంది. ఇప్పుడు మేఘాన్ని పెట్టాడు, మేఘం పెడితే మేఘం దారి చూపిస్తా ఉంది, దేవదూత వెళ్తా ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, నాయన బిడ్డల వెనకాల ఎవరు వస్తున్నాడు? వాడు వస్తున్నాడు. ఎవడాడు? ఫరో వెనకున్నది ఎవరు? దుష్టుడైన అపవాది. ఇప్పుడు ఫరో వస్తున్నాడు కాబట్టి, ఫరో నా బిడ్డలను తరమాలనుకుంటున్నాడు కాబట్టి, ముందెళ్తున్న నీవు సెంటర్కి వెళ్ళు. ఎదురెవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. వెనకాల ఎవరున్నారు? ఫరో సైన్యం ఉన్నారు. ఇద్దరికి మధ్యలోకి పో అన్నాడంటే.
మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు మేఘం, ఇటేమో లైటింగ్, ఇటేమో చీకటి, ఇటేమో లైటింగ్, ఇటేమో చీకటి. ఇది చూడండి, ఈ లైట్ ఉంది చూడగలరా? ఆ లైట్ చూడండి, ఎటు పెడితే అట్టే వెనకాల ఏముంటది, అంతా చీకటి. అప్పుడు వెళ్తా ఉంటే అసలు ఊహించండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఐగుప్తీయుల మధ్యలో నడుస్తున్నాం మనం, వెనకాల ఫరో సైన్యం తరుముతా వస్తా ఉంది ఇలాగా. ఎదురు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారంటే మనం ఉన్నాం అనుకోండి సేపు. మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు? అటు వాళ్ళ లైటింగ్ లో నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు, వీళ్ళ చీకట్లో తడుములాడుకుంటున్నారు. అసలు ఒక మంచి మాట ఉంటుంది అక్కడ, చూడండి ఎంత బాగుంటుందో. ఆ 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. ఎక్కడికి రా వస్తారు మీరు? ఎక్కడికి వస్తారా మీరు? ఆగండి అక్కడ. ఆయన నమ్మిన వారిని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, తన దూతలను తోడుగా ఉంచుతాడు. భూమి మీద ఉన్నంత కాలము కష్టాలు, కన్నీలు, బాధలు, రోగాలు ఈ శరీరానికి వస్తూనే ఉంటాయి. రాకుండా ఉంటాయా అంటే వస్తాయి. శరీరాన్ని ధరించుకున్న ఎవరికైనా వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చాడే ఆత్మ, ఆ ఆత్మను కాపాడుకోవడానికి దేవుడు ఎప్పుడు తన కృప చూపిస్తూ ఉంటాడు. ఉన్నతమైనటువంటి దేవుడు ఆ రోజున మధ్యలో నుంచోబెట్టాడు. వాళ్ళు ఎదురు వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయే వరకు వీళ్ళ మాత్రం అక్కడ పెట్టాడు. ఈ చిత్రం ఏంటో తెలుసా? వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎర్ర సముద్రం దగ్గర నుంచో పెట్టాడు. ఎక్కడ? ఎర్ర సముద్రం నుంచో పెట్టాడు. ఆఖరికి ఈ ఫరో సైన్యం వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఫరో సైన్యం వెనకాల ఉంది. ఈ మధ్యలో దేవదూత ఉన్నాడు, మేఘస్తంభం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలెట్టారు వీళ్ళు. ఈ ఎర్ర సముద్రం పడి చంపుదాం అనుకున్నావా? ఇక్కడ మనం చంపేద్దాం అనుకున్నావా? అక్కడే బాగుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎంత బలహీనం చూసారా? ఎదురుగుండా ఇవన్నీ జరుగుతున్నాయి. మేఘం చూస్తున్నారు, దేవదూతను చూస్తున్నారు, ఫరో సైన్యాన్ని చూస్తున్నారు. ఎదురుగుండా ఇన్ని అద్భుతాలు కనబడుతున్నా కూడా వారు అవిశ్వాసాలు అయిపోతున్నారు. కానీ దేవుడు గొప్పోడు గనక దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టలేదు. బలహీనులు అని చెప్పాడు కదా, వీరి యొక్క హృదయం బాల్యము నుండి చెడ్డదన్నాడు కదా, కనుక నేనే తగ్గుతానన్నాడు కదా ఆయన. కనుక ఆ రోజున తీసుకొచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా అని మోషే మొరపెడితే, నా ఇంకా చూస్తావేంటి మోషే, నీ కరచాపు అన్నాడు. ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా. అది చరిత్రలో ఉన్న స్టోరీ, అదంతా చరిత్రలో ఉంది, హిస్టరీలో. 2 పాయలుగా విడింది. సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆరిన నేల కనబడేలా చేశాడు. దాన్ని మధ్యలో నుంచి ఎవరు వెళ్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. శ్రేష్టమైన రథాలు, శ్రేష్టమైన గుర్రాలు వేసుకుని వస్తున్నారు. ఎవరళ్ళు? అందుకే రాయించాడు అక్కడ శ్రేష్టమైన గుర్రాలని కదా. అప్పుడప్పుడు మనం చూడండి, బాగా మంచి ఫంక్షన్ జరిగినప్పుడు వేసుకుని వెళ్దాం మంచి బట్టలు కదా. ఉత్తప్పుడు వద్దు, అప్పుడు తీద్దామని అప్పుడు తీస్తారు కదా. ఎలాగానే కాకిరెట్టేసేది నిజం. అలా వెళ్తా ఉండగానే కారు ఏదో వెళ్తుంది, అప్పుడంతా మన ఎత్తి మీద పడిపోతుంది. ఏమైపోయినాయి? శ్రేష్టమైన వస్త్రములు అలాగే ఫరో రాజు శ్రేష్టమైనటువంటి రథాలు, శ్రేష్టమైన గుర్రాలు తీసుకుని బయలు వస్తున్నాడు. అందుకే రాశాడు దేవుడు అన్నమాట, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని లేచేయాలి. ఫరో రా అన్నాడు, మోషే నువ్వు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఫరోని అక్కడ వదిలేశాడు, మోషేని ఇక్కడ వదిలేశాడు. వీళ్ళేమో నడుచుకుంటా పోతున్నారు, ఫరోని అక్కడ వదిలేశాడు. చూసారా? అప్పుడు దాకా ఆపాడు, వీళ్ళ సముద్రం దాటి వెళ్ళిపోయేదాకా ఆపాడు, వాళ్ళు వచ్చేదాకా సముద్రాన్ని అలాగే ఉంచాడు. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటే మనకు తెలియదు. అది దేవుడు చేశాడని అనుకోం మనం కదా. ప్రభువే ఈ పని చేశాడు, ప్రభువే ఈ విధంగా నడిపించాడనే సంగతి కూడా మనకు తెలియదు, మనకి ఎరుకవుతుంది. అది విడిచిపెట్టాడండి మధ్యలో, అంతే. ఇలా ఒకేసారి వచ్చింది ప్రవాహం అంతా కూడా. సముద్రం మధ్యలోకి వచ్చారు. వాళ్ళేమో సముద్రం దాటి వెళ్ళిపోయారు, వీళ్ళేమో సముద్రం మధ్యలోకి వచ్చారు. మొత్తం ఏమైపోయారు? చనిపోయారు. చూడప్పుడు 25వ వచనం. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. యెహోవా వారి పక్షమున యుద్ధము చేస్తా ఉన్నాడని చెప్పారట. అప్పుడు అందరూ పోగడి ఎర్ర సముద్రం దాటిన తర్వాత అప్పుడు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. వినాలమ్మా, అప్పుడు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. దేవుణ్ణి ఆరాధన చేస్తూ మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి కీర్తన పాడారు. అది మోషే కీర్తన అంటారు దాన్ని. 15వ అధ్యాయము 2వ వచనం. యెహోవాయే నా బలము,
నా గానము, ఆయన నాకు రక్షణ ఇచ్చాను, ఆయన నా దేవుడు, యెహోవా యుద్ధ సూర్యుడు, యెహోవా వేర్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు అని ఆ రోజున మోషే, ఇశ్రాయేలు జాతి అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించారు. మోషే గారి ద్వారా వాళ్ళందరినీ కూడా తీసుకుని దేవుడు ప్రయాణం నడిపించాడు. వాళ్ళందరిని ఒక్కొక్కరు నడిపించారు. అలా తీసుకొచ్చిన తర్వాత వారి ప్రయాణంలో ఎవరైతే ఇబ్బంది కలిగించారో వాళ్ళందరినీ లేపేశాడు. మిగిలిన వాళ్ళందరినీ తీసుకుని ప్రయాణం చేశాడు. అలా వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ప్రిపేర్ చేశాడు. అప్పటి వరకు ఏ ఆజ్ఞలు ఏ మాటలు లేవు వాళ్ళకి. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. ఆ సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో నేనే మీకు దేవుడును, ఏ దేవుడు మీకు ఉండకూడదు అనేటువంటి విషయాలు వాళ్ళకి నేర్పించాడు. నీ తల్లిదండ్రులు మీరు పూజించాలి, నీ పొరుగువాంది ఏది ఆశించకూడదు, నువ్వు నరహత్య చేయకూడదు, నువ్వు అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు అని ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి నేర్పించాడు. ఈ మాటలన్నీ నేర్పించి, నాయన మీరు దేవుని ఉన్నతమైన లక్షణాలతో మీరు బ్రతకాలి, ఇది నా సంకల్పం, ఈ ఉద్దేశాలతో మీరు బ్రతకాలి, ఆ విధంగానే మీరు జీవించాలి అని చెప్పాడు. ఆ తర్వాత మోషే ఆ కొంతకాలం అయిన తర్వాత మోషే ఏమైపోయాడంటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మోషే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మోషే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరొక రక్షకుణ్ణి వాళ్ళకి ఎన్నుకున్నాడు. ఎవరనుకుంటున్నారు ఆయన? యెహోషువ. ఎవరైనా? యెహోషువ. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వెళ్ళిపోతా ఉన్నాయి. మనుషులు కూడా వచ్చేవారు వస్తూ ఉన్నారు, వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఏ కాలంలో ఎప్పుడు ఎవరు అవసరమో ఎవరు కావాలో ఆయా కాలాన్ని బట్టి దేవుడు ఆయా సమయాన్ని బట్టి తన రక్షకుణ్ణి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అది తన ప్రణాళిక, అదే తన ప్రణాళిక. కనుక ఇక్కడ ఎవరు లేరు అనుకుంటే అక్కడ దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు, అక్కడ ఒక నుంచో పెడతాడు. ఆ రోజున యెహోషువ నిలబెట్టాడు, నాయన ఇదంతా నువ్వు చూసుకోవాలి, ఇదంతా నువ్వు చూసుకోవాలి, ఎందుకంటే మోషేకు తోడై ఉన్నటువంటి నేను నీకు కూడా తోడై ఉంటాను, కాబట్టి ఇదంతా కూడా నువ్వు నడిపించాలి, వీళ్ళందరినీ నువ్వు నడిపించాలి, నువ్వు తీసుకుని వెళ్ళాలి అన్నాడు. కానీ చూడండి, నాయకుడు లేకపోయినా మరొక నాయకుడిని మళ్ళీ దేవుడు ఇస్తున్నాడంటే వారిని విడిచిపెడుతున్నాడండి. దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. అది ప్రణాళిక. ఎలా నడిపించాలో, ఎప్పుడు నడిపించాలో, ఎక్కడ నడిపించాలో, ఎవరిని ఏ ప్రాంతంలో ఎక్కడ పుట్టించాలో, వారిని ఎలాగ పెంచి పెద్ద చేయాలో, ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని నడిపించాలో, ఎవరిని కాపాడాలో, అది ఆయన ఉద్దేశం. ఒకవేళ అది లేకపోతే మనుషులు ఎవరు భూమి మీద నడవడానికి అవకాశమే లేదు. కనుక ఆ రోజును మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని దేవుడు నడిపిస్తా ఉన్నాడు. యెహోషువ ద్వారా కూడా వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే యాకోబు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ 12 గోత్రకర్తల ద్వారా ఈ భూమిని విస్తరిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి జనాంగంలో నుంచి వచ్చిన వాడే మోషే. మోషే ద్వారా నడిపింపు వచ్చింది. ఇప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చాం. తర్వాత యెహోషువ ద్వారా చాలా విషయాలు వాళ్ళకి నేర్పించాడు. యెహోషువ ద్వారా చెప్పిన తర్వాత యెహోషువ ఎన్ని విషయాలు చెప్పాలో అన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత యెహోషువ కూడా వెళ్ళిపోయాడు. యెహోషువ కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు మాట వినడానికి ధర్మశాస్త్ర ప్రకారం కనీసం బ్రతకడాలన్న ఉద్దేశంతో న్యాయాధిపతులను వారి కొరకు నియమించాడు. న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. న్యాయం చెప్పేవాళ్ళు కావాలి వీళ్ళకి, కొంతమంది నాయకులు ఉండాలి వీళ్ళకి అని చేశాడు. వాళ్ళ ద్వారా రక్షణ కలిగించాడు, వాళ్ళకి వాళ్ళ ద్వారా కాపుదలు ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కాలంలో ప్రవక్తలు లేనిటువంటి సమయంలో, ఎవరితోనూ దేవుడు మాట్లాడకుండా ఉన్నటువంటి సమయంలో సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలును ఏర్పాటు చేశాడు. సమూయేలును ఏర్పాటు చేసి సమూయేలు ద్వారా వారికి న్యాయాన్ని తీరుస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి అన్నారు కదా, ఆహా మరి మీరందరూ ఇలా చేస్తే గనక మాకు ఇది కాదు కావాల్సింది, మాకు రాజు కావాలన్నారు. మాకు రాజు కావాలి. నిజంగా సమూయేలుకి చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? అది ఆయన ప్రణాళిక. ఒకరి తర్వాత ఒకరిని ఎన్నుకుంటూ తీసుకొచ్చారు. చూసారా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? సమూయేలు దగ్గరికి వచ్చామా రాలేదా? సమూయేలు దగ్గరికి వచ్చాం. ఎక్కడి నుండి అంటే ఆదాము గారి దగ్గర నుంచి సమూయేలు దాకా వచ్చాం. ఇప్పుడు సమూయేలు న్యాయం తీరుస్తూ ఉంటే వాళ్ళు అన్నారు కదా, మాకు రాజు కావాలి, మాకు ఫ్రీడమ్ ఉంది చక్క అంటే అది కదంటే వాళ్ళకి. సమూయేలు బాధ కలిగి, దేవా వీళ్ళకి రాజు కావాలంట అంటే నువ్వెందుకు సమూయేలు బాధపడతావు? నన్నే వాళ్ళు తిరస్కరించారు. నేనే కదా ఇప్పుడు వరకు వాళ్ళకి రాజుగా ఉన్నాను, కానీ వాళ్ళు నన్నే తిరస్కరించి వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు? రాజును కోరుకుంటున్నారు. రాజును కోరుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అని ఆ రోజున రాజును కోరుకుంటే ఎలా ఉంటుందో కూడా నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు సమూయేలుని. ఎలా ఉంటుంది చెప్పమన్నాడు. అప్పుడు
చెప్పున ఏంటంటే, ఇదిగో రాజుని మీరు కోరుకున్నారనుకో, అతను గుర్రాల ముందు పరిగెట్టాలి, అతను రథాలను పరిగెట్టాలి, అతని ఇంట్లో గొడ్డు జాగిరి చేయాలి, అతను చెప్పిందల్లా మీరు చెయ్యాలి. ఇప్పుడు నేను రాజు కూడా మిమ్మల్ని చూసుకుంటున్నాను, కానీ మీరు దాన్ని కోరుకోలేదు, రాజును కావాలంటున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, సరే వీళ్ళని చెప్పిన వినరు కానీ వీళ్ళకి రాజు కావాలంటారు కదా, కనుక రాజునిద్దాం అనుకుని దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేశాడు? సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, ముగిస్తాను సమయమైంది. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం, 17 దగ్గర నుంచి చదువుకోవచ్చు మనము. అయితే 18 చదువుతున్నాను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలును మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనముల వశములో నుండి మిమ్మల్ని విడిపించి తిని చెప్పాడా? జ్ఞాపకం చేశాడు అక్కడ 18 జ్ఞాపకం చేశాడా? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలు మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మను బాధ పెట్టిన వారి జనముల వశముల నుండి మిమ్మను విడిపించి తిని, అయినను మీ దుర్దశములన్నిటినీ ఉపద్రములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుడను మీరు ఇప్పుడు విసర్జించి. ఎంత పెద్ద మాట వాడాడు దేవుడు చూడండి అక్కడ. మీకోసం నేను ఎంత చేశానో, మిమ్మల్ని రక్షించడానికి ఎంతమందిని పంపించానో, మిమ్మల్ని కాపాడడానికి ఎంతమందిని పంపించానో, మీ బాధల నుండి, మీ శ్రమల నుండి, మీ హింసల నుండి, మీ బానిస బ్రతుకుల నుండి మీకు విడుదలనివ్వడానికి ఎంత ప్రణాళిక చేశానో, కానీ ఈ రోజున అవన్నీ మీరు మర్చిపోయి మీరు నన్ను విసర్జించారు. విసర్జించి మా మీద రాజు కావాలని మీరు కోరుకుంటున్నారు. విసర్జించారంటే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. దేవుడు రాజుగా వద్దు, మాకు ఒక మనిషి మా మీద రాజుగా కావాలన్నారు. ఆ రోజునే కాదు, ఈ రోజున కూడా దేవుణ్ణి విసర్జించిన వారిగానే బ్రతుకుతూ ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టిన వారిగానే బ్రతుకుతూ ఉన్నారు. కనుక ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశము, ఆయన యొక్క రక్షణ ప్రణాళిక ప్రతి వారిని రక్షించుకోవాలి, మానవాళిని ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరి వరకు కూడా అందరూ ఆయనకి ముఖ్యమైన వారే, అందరూ ఆయన బిడ్డలే, అందరూ ఆయన కుమారులే, ఆయన కుమార్తెలే. కనుక అది ఆయన రక్షణ ప్రణాళిక. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా ఏర్పాటు చేశాడు. అది ఆయన ప్రణాళిక. కనుక ఆ రోజున ఇశ్రాయేలు జాతిని కాపాడడానికి మాకు రాజు కావాలంటే దేవుడు ఆ రోజున సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు. ఒక రాజ్య పరిపాలనా పద్ధతిని సిద్ధం చేసి ఉంచాడు. ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో దాని రాజ్యాంగం అంటారు. ఎలా పరిపాలించాలో, ఎలా వాళ్ళకి న్యాయం తీర్చాలో, ఏ విధమైనటువంటి న్యాయం జరిగించాలో, ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఆఖరికి ఏం తినాలో, ఏం తినకూడదో అన్నీ కూడా ఆయన ఒక రాజ్య పరిపాలన పద్ధతి ఏర్పాటు చేసి దేవుడు చెప్పినట్టు విధంగా సౌలును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. ఇప్పుడు మన హీరో మారిపోయాడు. ఎవరైనా సౌలు గారు వచ్చారు.